ఏమిటి సన్ లంక అంత కొంప ఉంది, ఎటు తిరిగితే అటు రూమ్ ఉంది, ఏదో ఒక రూమ్ లో హీటర్ వేసుకుని కుషన్ బెడ్ ఎక్కి హాయిగా పడుకోవచ్చు కదా. నాకు ఇది చాలు, నువ్వు వెళ్ళి పడుకో. అన్ని ఉండి అనుభవించడం చేత కాదంటే అది నీ దురదృష్టం. ఇప్పుడు ఇది సీజన్ టైం. సడన్ గా మన అయ్యగారు వస్తున్నాను ఫోన్ చేసినా చేస్తారు. నేను లోపల టైర్డ్ గా పడుకుంటాను. ఎందుకైనా మంచిది ఫోన్ చూసుకో. ఓకే, గుడ్ నైట్ సన్. గుడ్ నైట్ డాక్టర్. అన్నగారు ఎక్కడ? సాయంకాలం నుంచి పత్తాలేరు. పువ్వులు పెట్టడానికి వెళ్ళారు. ఒకటి చెప్పనా? చెప్పింది చాలు, మాట్లాడకుండా పడుకో. కాదన్నయ్య, చిలిపితనం ఒకటుంది, పికిలితనం ఒకటుంది. 10 సంవత్సరాలుగా అమ్మాయి గారిని లవ్ చేస్తున్నావే, అది న్యాయం, చిలిపితనం. కానీ ఆ పిల్ల ఏదో చెప్పిందని 10 సంవత్సరాలుగా డైలీ కుక్క పిల్లకు పువ్వులు పెడుతున్నావే, అదే కొంచెం వెకిలితనంగా ఉంది. ఏ నాటికైనా అమ్మాయి ఫారెన్ నుంచి వచ్చే తీరుతుంది. రైల్వే స్టేషన్ లో నన్ను చూడగానే రాజు అని పిలిచి కౌగిలించుకు తీరుతుంది. అప్పుడు అర్థమవుతుంది మన సంగతి. స్వర్గలోకంలో ఉన్న ఓ బ్రహ్మదేవుడా, ఈ అమాయకుణ్ణి కాపాడే బాధ్యత నీదే తండ్రి. హలో, రాథో చిట్ ఫండ్స్ గెస్ట్ హౌస్ వాచ్మెన్ మిస్టర్ శృంగారం మాట్లాడుతున్నా. మీరెవరండి? మిస్టర్ అని చెప్పకూడదా? సర్లేండి, రేపటి నుంచి చెప్పను. మీరెవరండి? అయ్యగారా? పెద్ద అయ్యగారా? నమస్కారం అయ్యగారు. కులాసాగా ఉన్నారా? నిన్న రాత్రే మీరు ఫోన్ చేస్తారని అనుకున్నాము. ఏమిటి ఇడియట్ అన్నారా? సర్లేండి, మీరు అనాలి, మేము వినాలి. పాప ఫారెన్ నుంచి వచ్చేసారా? ఓహో, పాప రేపు ఇక్కడికే వచ్చేస్తున్నారా? అలాగే, గత వారమే మా వాడు కారంతా చెకప్ చేసి రెడీగా ఉంచాడయ్యా. 6:15 కల్లా స్టేషన్కి పంపిస్తాను. కూడా ఎందరు అమ్మాయిలు వస్తున్నారు? చచ్చా, టిఫిన్ రెడీ చేయడానికి అడిగాను. 5-6 మంది ఏమిటి? ఎంతమందినైనా రానివ్వండి, నేనున్నాను, అబ్బాయి ఉన్నాడు, బాగా చూసుకుంటావు. ముందు మీరు పెడతారనుకున్నాను, కాదు నేనే పెట్టేనా? సరేనయ్యా. మళ్ళీ మన ఊరు ఎప్పుడు వస్తావు? తెలీదు. నేను బాగా చదివి పెద్ద పిల్ల ఇంటర్ రాసి తిరిగి వస్తానని మా డాడీ చెప్పారు. నేను కూడా బాగా చదివి పెద్ద మగాన్ని అయిపోతాను. అప్పుడు కూడా నాతో నువ్వు ఈ విధంగానే మాట్లాడాలి. ఇంకా బాగా మాట్లాడతాను. ఏమంటే మనం చాలా కాలం తర్వాత కలుసుకుంటాంగా, నేను నువ్వు మర్చిపోగా. ప్రామిస్ ప్రామిస్. ఇదిగో ఇదేంటి ఉంది, నేను వచ్చే వరకు నువ్వు ఇంటిలో ఉన్నది ఖర్చుకుంచుకో. సరే.
చూడన్నయ్యా, తెలుసో తెలియకో అయ్యగారు అమ్మాయిని లవ్ చేశావు. రేపు స్టేషన్ లో మీట్ అయ్యేటప్పుడు మనం వాచ్మెన్ కొడుకువి అమ్మాయి గారితో వెళ్ళి ఎలా మాట్లాడాలి అని సంకోచించి భయంతో దూరంగా వెళ్ళి నించోకు. ఎంతైనా ఆవిడ ఫారెన్ లో చదివింది. ఆవిడ ఎంతైనా ఫారెన్ లో చదువుకోవచ్చు, భాగ్యవంతునే కావచ్చు, కానీ నువ్వు మగాడివి, అదొక్కటే చాలు. రేపు నువ్వు ఆవిడ్ని స్టేషన్ లో మీట్ అయ్యేటప్పుడు పెద్ద హీరోకి మళ్ళీ స్టైల్ గా రొమాంటిక్ గా ఒక నడక నడు. దాంతో అదిరిపోయి నీకు సరెండర్ కావాలి. ఓకే? మిస్ రాధా, మీరు ఐఎమ్ రాజా. రాజా? ఎస్, ఐఎమ్ వాచ్మెన్ సన్ రాజా. ఓ సారీ, ఐ ఫర్గాట్. ఇట్స్ ఆల్ రైట్. ఓకే, లగేజ్ తీసురండి. మిస్టర్ రాజా, లగేజ్ తీసుకురమ్మన్నాను. ఏమిటి ఇది? 5గురు వచ్చావు, 4గురువే ఉన్నాం. డన్లపేది అది లాస్ట్ స్టేషన్ లోనే కంపార్ట్మెంట్ మారింది కదే, అదిగో అక్కడ చూడు. కమాన్, కమాన్ రండి. బాగున్నారా? బాగున్నారా? కులాసాగా ఉన్నారా? అయ్యో, నేను రాత్రి కాను. మీరు కదా రాధమ్మ కులాసాగా ఉన్నారా? నేను కాను. రాధమ్మ ఎవరో చెప్పండి, అంతా ఒకేలా ఉన్నారే. ఏమిటి వాచ్మెన్ అంకుల్, నన్ను గుర్తుపట్టలేదా? మీరే రాధమ్మా? నేను అప్పుడే అనుకున్నాను వీళ్ళంతా మాదిరిగా ఉన్నారని. కులాసాగా ఉన్నారమ్మా? కులాసానే. మీరెలా ఉన్నారు? బాబు గారు రేవులో బాగానే ఉన్నావమ్మా. అవును, మీ ఇంట్లో ఒక చిన్న పాప ఉండాలి కదా? పాప? అరే మా అమ్మాయి. మీకు ఎంత జ్ఞాపక శక్తి ఉందండి, పాత మళ్ళీ మర్చిపోలేదే. నా కూతురు మీ అంత ఎదిగిందమ్మా. గుణం తోడడానికి వెళ్ళి సాయంత్రం వస్తుంది. మా అబ్బాయి చూసారా, రాజా. చిన్న వయసులో మీతో చదివాడు. ఎంత పెద్దవాడయ్యాడో చూసారా? ముందు నేను వారిని గుర్తుపట్టలేదు, తర్వాత వారే చెప్పారు. ఓహో, ఏమ్మా పాలన పద్ధతులన్నీ ఎట్లా? కొందరు అమ్మాయిలు దిగంబరంగా తిరుగుతారటగా. ఇక్కడే మాట్లాడుతుంటే ఎలా? మేమందరం స్నానం చేసి టిఫిన్ చేద్దా? అవునవును, అది ముఖ్యం. రండి 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 రండి. Hey, what is this here? Right from the time you got into the train, you've been reading. Okay, లగేజ్ తీసుకురండి. ఓకే, లగేజ్ తీసుకురండి. ఓకే, లగేజ్ తీసుకురండి. వాచ్మెన్ అంకుల్, అమ్మా మా ఫ్రెండ్స్ అంతా హిల్ స్టేషన్ రావడం ఇదే ఫస్ట్ టైం. అందుకు నేను వాళ్ళకి ఊరంతా చూపించాలి.